So Unit 4 Insurance Companies, which is the most important chapter in semester 4 of BCom. What are the general principles to be observed while performing financial statements of life insurance? సో జనరల్ ప్రిన్సిపల్స్ ఏం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఈ పాయింట్స్ అనేవి మనం టేకెన్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. Corresponding amounts for the immediately preceding financial year for all the items shown in the balance sheet, revenue account, profit and loss account. Okay. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్కి ముందున్న ఇయర్లో ఉన్న కరస్పాండింగ్ అమౌంట్స్ దేనికి సంబంధించినవి అంట? రెవెన్యూ అకౌంట్స్కి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి, బ్యాలెన్స్ షీట్కి, రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్కి సంబంధించిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరస్పాండింగ్ అమౌంట్స్ అనేవి ఏం చేయమంటున్నాడు? బ్యాలెన్స్ షీట్లో corresponding amounts for immediately preceding the financial year for all the items shown in వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని ఇస్తాడనమాట. నెక్స్ట్ ఫిగర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో వాటికి సంబంధించిన ఫిగర్స్ ఏమైనా ఉంటే అవి రౌండెడ్ ఆఫ్ చేయమంటున్నాడు నియరెస్ట్ థౌజండ్స్కి మాట. ఇంట్రెస్ట్, డివిడెండ్స్, రెంటల్స్, రిసీవబుల్స్ ఇన్ కనెక్షన్ విత్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో ఇంట్రెస్ట్ కానీ, డివిడెండ్స్ కానీ, రెంటల్ రిసీవబుల్స్ కానీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినవి అయితే అవి గ్రాస్ అమౌంట్కి చూపించాలంట. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి సోర్స్లో డిడక్ట్ చేసుకోమంటున్నాడు. మళ్ళీ అది అడ్వాన్స్ ట్యాక్స్ పెయిడ్ అండ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్లో ఇంక్లూడ్ చేయమంటున్నాడు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్లెస్ ద కాంటెక్స్ట్ అదర్వైజ్ రిక్వైర్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం ఏంటో చూద్దాం. ద ఎక్స్ప్రెషన్ ప్రొవిజన్ షెల్ సబ్జెక్ట్ టు సెక్షన్ 2 బిలో ఎనీ అమౌంట్. ఓకే, ప్రొవిజన్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా అమౌంట్ కనుక రైట్ ఆఫ్ చేయడం కోసం ఆర్ రిటైన్ బై వే ఆఫ్ ప్రొవైడింగ్ ఫర్ డిప్రిసియేషన్, రైట్ ఆఫ్ చేయడం కోసం, డిప్రిసియేషన్ కోసం, రెన్యువల్ ఆర్ డిమైన్యూషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అసెట్స్, వాల్యూ ఆఫ్ అసెట్స్ని రెన్యువల్ చేయించడానికి కానీ, దాని వాల్యూ డిక్రీజ్ చేయడం కానీ. నెక్స్ట్ ఆర్ రిటైన్ బై వే ఆఫ్ ప్రొవైడింగ్ ఫర్ ఎనీ నోన్ లయబిలిటీ ఆర్ లాస్ ఆఫ్ విచ్ అమౌంట్ కాంట్ బి డిటర్మైన్డ్ విత్ సబ్స్టాన్షియల్ యాక్యురసీ. ఓకే, నోన్ లయబిలిటీ లాస్కి సంబంధించి మనం అమౌంట్ అనేది డిటర్మైన్ చేయలేము సబ్స్టాన్షియల్ యాక్యురసీ తోటి. సో అలాంటి టైంలో ప్రొవిజన్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ రిజర్వ్ షెల్ నాట్ సబ్జెక్ట్ టు aforesaid. సో పైన చెప్పిన విధానికి రిజర్వ్ అనేది సబ్జెక్ట్ అవ్వదంట. కానీ ఏమేమి ఉంటుందంట? అమౌంట్ రైట్ ఆఫ్ ఉంటుందంట ఆర్ రిటైన్ బై వే ఆఫ్ ప్రొవైడింగ్ ఫర్ డిప్రిసియేషన్, రెన్యువల్ సేమ్ యాజ్ అబోవ్ అన్నట్టుంటుంది. ఆర్ రిటైన్ బై వే ఆఫ్ ప్రొవైడింగ్ ఫర్ నోన్ లయబిలిటీ ఆర్ లాస్. ఇక్కడ సబ్స్టాన్షియల్ యాక్యురసీ అనేది మనకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది రిజర్వ్ కింద మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్యాపిటల్ రిజర్వ్ షెల్ నాట్ ఇంక్లూడ్ ఎనీ అమౌంట్ రిగార్డెడ్ యాజ్ అ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ త్రూ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యాపిటల్ రిజర్వ్లో ఏం ఉండకూడదు అంటున్నాడు? ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ త్రూ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగకూడదు అని చెప్పి అంటున్నాడు. షుడ్ నాట్ ఇన్క్లూడ్ అని అంటున్నాడు అన్నమాట. అంటే అందులో ఇంక్లూడ్ అయ్యి ఉండకూడదు. ఎక్స్ప్రెషన్ రెవెన్యూ రిజర్వ్ షెల్ మీన్ ఎనీ రిజర్వ్. సో రెవెన్యూ రిజర్వ్ అంటే ఏ రిజర్వ్ అయినా అనుకోవచ్చు అదర్ దెన్ క్యాపిటల్ రిజర్వ్ కాకుండా ఉంటేనే దాన్ని మనం రెవెన్యూ రిజర్వ్ అంటామన్నమాట. Expression liability shall include all liabilities in respect of expenditure contracted for and all disputed or contingent liabilities. Liabilities అంటే liabilities in respect of expenditures contracted. సో ఎక్స్పెండిచర్ ఏమైనా కాంట్రాక్ట్ అయితే దానికి సంబంధించిన లైబిలిటీస్, డిస్ప్యూట్స్ సంబంధించిన గొడవలకి సంబంధించిన లైబిలిటీ, కాంటింజెంట్ లైబిలిటీస్. లైబిలిటీ అదే అన్సర్టైన్ లైబిలిటీ అంటాం కదా, అన్ఎక్స్పెక్టెడ్ లైబిలిటీ, దాన్ని మనం కాంటింజెంట్ లైబిలిటీస్ అంటామన్నమాట. సెక్షన్ 2 దాంట్లో చూడండి, ఎనీ అమౌంట్ విత్ డ్రాన్
withdrawn of or retained by way of providing for depreciation, renewals or diminution in the value of assets. Same as the above. Next, any amount retained by way of providing for any known liability or loss in excess of amount which in the opinion of director reasonably necessary for the purpose, the excess shall be treated as reserve, not provision. సో ఎక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిజర్వ్ కింద ట్రీట్ చేస్తాం, ప్రొవిజన్ కింద ట్రీట్ చేయకూడదు అని అంటున్నాడు అనమాట. కంపెనీ షల్ మేక్ ప్రొవిజన్ ఫర్ డ్యామేజెస్ అండర్ లాస్ట్ షూట్స్. సో కంపెనీ అనేవాడు ప్రొవిజన్ క్రియేట్ చేస్తాడంట డ్యామేజ్ సంబంధించి అండర్ లాస్ట్ shoots whether management is of the opinion that award may go off against insurer. సో కంపెనీ ఎందుకు డ్యామేజెస్కి అనేవి ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తుందంటే ఇన్సూరర్కి సంబంధించి. సో మేనేజ్మెంట్ ఈజ్ ద ఒపీనియన్ దట్ అవార్డ్ మే గో ఆఫ్ అగైనెస్ట్ ద ఇన్సూరర్. ఎందుకు క్రియేట్ చేస్తుందంటే ఎగెనెస్ట్గా వేద మేనేజ్మెంట్ ఎందుకు క్రియేట్ చేస్తుందంటే ఒకవేళ ఇన్ కేస్ ఇన్సూరర్ కనుక ఏవైనా అవార్డ్ మిస్ అవుతాడని చెప్పి ప్రొవిజన్ అనేది డ్యామేజెస్ చెప్పి ముందే క్రియేట్ చేసుకుంటుందంట. సో ఎందుకని అవార్డ్ మే గో అగైనెస్ట్ ద ఇన్సూరర్, ఏదైతే అవార్డు ఉందో అది ఇన్సూరెన్స్కి అగైనెస్ట్గా వెళ్తుందేమో అన్న ఒపీనియన్తో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొవిజన్ అనేది క్రియేట్ చేసుకుంటారంట. నెక్స్ట్, extent of risk retained and reinsured shall be separately disclosed. రిస్క్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి, నెక్స్ట్ రీఇన్షూర్డ్ ఏమైనా అయితే దానికి సంబంధించి సెపరేట్గా డిస్క్లోజ్ చేయమంటున్నాడు, అంటే సెపరేట్గా చూపించమంటున్నాడు అనమాట. నెక్స్ట్ ఏంటి, any debit balance of profit and loss account shall be shown as deduction from uncommitted reserves and the balance if any shall be shown separately. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే డిడక్షన్ కింద చూపించమంటున్నాడు. ఎందులోంచి, అన్కమిటెడ్ రిజర్వ్స్లోంచి డిడక్షన్ కింద చూపించమంటున్నాడు. బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కనుక దాన్ని సపరేట్గా చూపించమంటున్నాడు. దిస్ ఈజ్ అబౌట్ జనరల్ ప్రిన్సిపల్స్ టు బి అబ్జర్వ్డ్ వైల్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డ్రా ప్రోఫార్మా ఆఫ్ రెవెన్యూ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో మనకి ప్రోఫార్మా అనేది క్లియర్గా అర్థమవుతాయండి, మనం సమ్ అనేది ఈజీగా చేయగలుగుతాం. సో ఈ ప్రోఫార్మా చూసిన తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లం మనం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో లెట్స్ డిస్కస్ విత్ లిస్ట్ ఆఫ్ థీమ్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ అండర్ దిస్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్లో స్పెసిఫై చేసిన ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది ఎలాగా చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఇవి ఎక్కడెక్కడ ఏం వస్తాయో మనకు క్లియర్గా తెలిస్తే మనం ప్రాబ్లం అనేది ఈజీగా చేయగలుగుతాం. ఓకే, సో లెట్స్ డిస్కస్. ఓకే, ఫస్ట్ చూడండి ప్రోఫార్మా అనేది ఎలా ఉంటుందో. ప్రోఫార్మా అంటే ఫామ్ ఏఆర్ఏ అని తీసుకుంటాం మనము ప్రోఫార్మా. ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్సూరర్ అంటే ఎవరండి, మనకి ఇన్సూరెన్స్ ఇచ్చేవాడిని ఇన్సూరర్ అంటాం, మనం ఎష్యూర్డ్ అవుతాం, మనం తీసుకుంటే కనుక ఎష్యూర్డ్ అవుతాం. సో ఇన్సూరర్ నేము, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ IRDA. సో ఇక్కడ ఒక టర్మ్ ఇచ్చారండి, దాన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్. ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ సో చూడండి ఇది ప్రోఫార్మా అండి, ప్రోఫార్మ్ ఇలా ఉంటుంది. సో IRDA అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ డెవలప్మెంట్ యాక్ట్ అండి, ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అనమాట. సో డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది దాని చేత చేయబడి ఉండాలి.
ఇన్సూరెన్స్ యాక్ట్కి సంబంధించి రెగ్యులేషన్ యాక్ట్స్ ఉంటాయి కదండి, ప్రతి దానికి మనకి యాక్ట్స్ ఉంటాయి. యాక్ట్స్లో ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటి ప్రకారం మనం ఫాలో అవుతూ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా రెగ్యులారిటీ యాక్ట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రోఫార్మా చూస్తే రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2020కి ఇలాగా మనం ప్రోఫార్మా అనేది స్టార్ట్ చేసుకోవాలండి. రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ అని చెప్పి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. పాలసీ హోల్డర్స్ అకౌంట్, టెక్నికల్ అకౌంట్ మాట. సో ఇక్కడ మనం రెవెన్యూ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ డేటా మొత్తం స్పెసిఫై చేయాలండి. నెక్స్ట్ కాలం ఓపెన్ చేసుకుంటాం, అది స్టేట్మెంట్ ఓపెన్ చేసుకుంటాం. స్టేట్మెంట్లో మొత్తం ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే ఫస్ట్ కాలమ్ నెంబర్, సెకండ్ కాలమ్ పర్టికులర్స్, థర్డ్ కాలమ్ షెడ్యూల్ నెంబరు, ఫోర్త్ కాలమ్ కరెంట్ ఇయర్, ఫిఫ్త్ కాలమ్ ప్రీవియస్ ఇయర్. సో మొత్తం మనకి 5 కాలమ్స్ ఉంటాయండి. 5 కాలమ్స్ క్లియర్గా స్పెసిఫై చేసుకొని స్టేట్మెంట్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో నెంబర్లో ఫస్ట్ చూడండి, పర్టికులర్స్లో మనకి చూస్తే ప్రీమియమ్స్ ఎర్న్డ్ అని చెప్పి స్లాష్ కొట్టి నెట్ పెట్టాడు. నెట్ వాల్యూ మాట, నెట్ అంటే నెట్ వాల్యూ మాట. ప్రీమియం ఎర్న్డ్, ఎంత ప్రీమియం ఎర్న్ చేసాము, ఏ విధంగా ఎర్న్ చేసాము అనేది కాలం వైజ్ స్పెసిఫై చేస్తారన్నమాట. ఏ ప్రీమియం, నెక్స్ట్ బి రీ ఇన్సూరెన్స్ సీజెడ్ అండ్ రీ ఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. సో మొత్తం త్రీ సబ్ స్టెప్స్ ఉన్నాయి మనకి. ఒకటి ఫస్ట్ది ప్రీమియం, రీ ఇన్సూరెన్స్ సీడెడ్, రీ ఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. సో దీనికి షెడ్యూల్ 1 అని మనం నెంబరింగ్ ఇవ్వాలండి. ఓకే, సో రీ ఇన్సూరెన్స్ సీడెడ్ అంటే అండి, ఒక ఇన్సూరర్ దగ్గర మనం ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేయించుకున్న తర్వాత ఆ ఇన్సూరర్ ఇంకో కంపెనీ ఇన్సూరర్కి తన రిస్క్ని ట్రాన్స్ఫర్ చేయడాన్ని రీ ఇన్సూరెన్స్ సీడెడ్ అని అంటమాట. సో రిస్క్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నమాట అనదర్ కంపెనీకి. సో రీ ఇన్సూరెన్స్ అని ఎందుకన్నాము? సో ఫస్ట్ ఇన్సూరెన్స్ కాకుండా సెకండ్ ఇన్సూరెన్స్ ప్రాసెస్కి వస్తుంది కాబట్టి, అంటే అనదర్ ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల అని చెప్పడం కోసం మనం రీ ఇన్సూరెన్స్ అనే వర్డ్ని యూజ్ చేసుకుంటున్నాం. అందుకే రీ ఇన్సూరెన్స్ సీడెడ్ అన్నాను. రీ ఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అంటే ఇప్పుడు అనదర్ పర్సన్ ఇన్సూరర్ ఉంటారు కదా, ఫస్ట్ ఇన్సూరర్ కాకుండా అనదర్ ఇన్సూరర్. సో అనదర్ ఇన్సూరర్ యాక్సెప్ట్ చేస్తే కనుక అది రీ ఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అంటమాట. సో ఎష్యూర్డ్ యొక్క రీ ఇన్సూరెన్స్ ప్రాసెస్ అనదర్ ఇన్సూరర్ యాక్సెప్ట్ చేస్తే దాన్ని రీ ఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అంటాం. సో మనకు ప్రీమియమ్స్ ఎర్న్డ్ అని చెప్పి నెట్ వాల్యూ ఏమేమి వస్తాయి, నెట్ వాల్యూస్లో ఏ ప్రీమియం వస్తుంది, బి రీ ఇన్సూరెన్స్ సీడెడ్, సి రీ ఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్, మొత్తం ఇన్ని టర్మ్స్ వస్తాయన్నమాట. దీనికి షెడ్యూల్ నెంబర్ 1 అని ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఇన్కమ్స్ ఏంటో చూద్దాం. సో ఇంట్రెస్ట్ అంటే మనకి డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుందని తెలుసు, డివిడెండ్స్, రెంట్స్. సో ఇవన్నీ కూడా మనకి షేర్స్కి సంబంధించి మాట. ఇంట్రెస్ట్, డివిడెండ్స్ ఏమో షేర్స్ మీద, రెంట్. సో ఇవన్నిటిని కలిపితే గ్రాస్ వాల్యూ అని అంటాం అన్నమాట మనం. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆర్ రిడమ్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో సేల్ చేయటం వల్ల షేర్స్ దాని మీద ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ ఏవైనా ఉంటే అవి. లాస్ ఆన్ సేల్ ఆర్ రిడమ్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆర్ రిడమ్షన్, ప్రాఫిట్ సేల్ చేయడం వల్ల షేర్స్ మనకి ప్రాఫిట్ ఎర్న్ చేయడం, లేకపోతే రీగెయిన్ చేయడం, లేకపోతే అవి సేవ్ చేయడం వల్ల ఇన్వెస్ట్మెంట్ సేవ్ చేయడం వల్ల మనం రీగెయిన్ చేయడం. నెక్స్ట్ లాస్, ప్రాఫిట్ అనగానే నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, లాస్ టర్మ్ వస్తుంది అన్నమాట. ట్రాన్స్ఫర్ ఆర్ గెయిన్ ఆన్ రీవాల్యుయేషన్ చేంజ్ ఇన్ ద ఫెయిర్ వాల్యూలో కనుక చేంజెస్ ఏమైనా జరిగితే దానివల్ల గెయిన్ అవ్వడం కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరిగితే అవి కూడా ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్లో మనం తీసుకుంటాం అన్నమాట. ఓకే, అవి 4 వస్తాయి మొత్తం మనకి. ఇంట్రెస్ట్, డివిడెండ్స్, రెంట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆన్ రిడమ్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, లాస్ ఆన్ సేల్ ఆర్ రిడమ్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ గెయిన్ ఆన్ రివాల్యుయేషన్ ఆర్ చేంజ్ ఇన్ ద ఫెయిర్ వాల్యూ. మొత్తం 4 వస్తాయి అన్నమాట, 4 హెడ్స్ వస్తాయి అన్నమాట.
4 హెడ్స్కి షెడ్యూల్ నెంబర్ మనం ఏమి ఇచ్చుకున్నామంటే ఇందులోకి వస్తాయి మొత్తం. ప్రీమియం ఎండ్ తర్వాత సెకండ్ కాలం అన్నమాట. నెక్స్ట్ అదర్ ఇన్కమ్ టు బీ స్పెసిఫైడ్. సో ఇదంతా షెడ్యూల్ నెంబర్ 1లోకి వచ్చే కేటగిరీస్ మాట ఇవన్నీ. షెడ్యూల్ నెంబర్ 2లో ఏమొస్తాయో చూద్దాం. మొత్తం షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి మొత్తం మనకి 4 షెడ్యూల్స్ ఉన్నాయి. రెవెన్యూ అకౌంట్కి సంబంధించి 4 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అదర్ ఇన్కమ్స్ టు బీ స్పెసిఫైడ్ అంటే ఏవైనా అదర్ ఇన్కమ్స్, ఇవి కాకుండా ఇంకేమైనా ఇన్కమ్స్ ఉంటే అవి మనం రాసుకుంటాం. దాన్ని మొత్తం టోటల్గా చేసేస్తాం. టోటల్ ఏ అంటాం. టోటల్ ఏ షెడ్యూల్ నెంబర్కి టోటల్ ఏ అని ఇచ్చుకుంటాం. నెక్స్ట్ కమిషన్లోకి ఏమొస్తాయంట? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్. ఏవైనా ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ ఏవైనా ఎరేజ్ అయితే ఇన్సూరెన్స్కి సంబంధించి ఆ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బిజినెస్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయంటే ప్రొవిజన్ వాట్ వీ సే దట్ కమిషన్లోకి వస్తాయన్నమాట. సారీ కమిషన్లోకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ అని మాత్రమే వస్తాయి. బిజినెస్ కేటగిరీకి సంబంధించి ఇవన్నీ వస్తాయన్నమాట. ఏంటి? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్. మరి బిజినెస్ సంబంధించే కదా, కస్టమర్స్ నుంచి మనకి డెట్స్ వస్తాయో రావో అని డౌట్ ఉన్నప్పుడు మనం ప్రొవిజన్ క్రియేట్ చేసుకోవాలి అన్సర్టెనిటీ బేసిస్ మీద. బ్యాడ్ డెట్స్ రైట్ ఆఫ్, బ్యాడ్ డెట్స్ని రైట్ ఆఫ్ చేసేస్తే దానికి సంబంధించి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ సంబంధించి కూడా మనం ప్రొవిజన్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ప్రొవిజన్స్. నెక్స్ట్ అదర్ దెన్ ట్యాక్స్ కాకుండా రిమైనింగ్ ప్రొవిజన్స్ ఏమేమి దానికి క్రియేట్ చేస్తామంట? డిమైన్యూషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో వాల్యూ కనుక డిక్రీజ్ అయితే అది ఒకటి. నెక్స్ట్ బి ఏంటంటే అదర్స్ టు బి స్పెసిఫైడ్. ఇంకేమైనా ఉంటే అవి బి కేటగిరీలో తీసుకుంటాం. ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయంటే బిజినెస్లోకి వస్తాయి అన్నమాట. దీన్ని టోటల్ బి అని తీసుకుంటాం. ఇందాక టోటల్ ఏ, ఇదిగో ఇది టోటల్ ఏ, ఇది టోటల్ బి. ఓకే. ఇది షెడ్యూల్ 2 నెంబర్ ఇస్తాం కమిషన్ దానికి. బిజినెస్కి 3 అని ఇస్తాం. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏమైనా ఎరేజ్ అయితే దానికి షెడ్యూల్ నెంబర్ 4 అని ఇచ్చుకుంటాం అన్నమాట. బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇంటరిమ్ బోనస్ పెయిడ్ అని చెప్పి చేంజెస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లైఫ్ పాలసీస్ అని తీసుకొని అందులో ఏమేమి వస్తాయి? గ్రాస్ వాల్యూ. ఇందాక ఫైండ్ అవుట్ చేసాం మనం గ్రాస్ వాల్యూ. చూడండి ఇక్కడ గ్రాస్ వాల్యూ అని స్టార్ మార్క్ వేసుకున్నాం కదా, అది అమౌంట్ సీడెడ్ ఇన్ ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్, అమౌంట్ యాక్సెప్టెడ్ ఇన్ రీఇన్సూరెన్స్. అంటే ఇక్కడ ఏం చేయమంటున్నాడు? ఏలోంచి బి తీసేయండి, ఏలోంచి బి తీసేసి సి తీసేస్తే మనకి సర్ప్లస్ వచ్చిందో తెలిసిపోతుంది అనమాట. ఇంకా ఏమైనా ఉంటే అప్రోప్రియేషన్ ఏంటి? ట్రాన్స్ఫర్స్ టు షేర్ హోల్డర్స్. ఫస్ట్ షేర్ హోల్డర్స్. ఇంకా ఏమైనా మిగిలితే రిజర్వ్స్కి దాచుకుంటాం. ఇంకా ఏమైనా మిగిలితే ఫండ్స్ టు బి ఫర్ ఫ్యూచర్ అప్రోప్రియేషన్. సో మనకి సర్ప్లస్ మిగిలితే ఏం చేస్తామండి? ఫస్ట్ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తామన్నమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఎవరికి ఇస్తామంటే ప్రిఫరెన్స్ డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తామండి. తర్వాత ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, నెక్స్ట్ ఫైనల్గా ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత రిమైనింగ్ సర్ప్లస్ ఇంకా ఏమైనా ఉంటే అవి రిజర్వ్స్ కింద దాచుకుంటాం. ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్. మనకి ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా నీడ్ అరైజ్ అవుతుందేమో అని చెప్పి అన్సర్టైనిటీ బేసిస్ మీద రిజర్వ్స్ దాచుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఫండ్స్ ఏమైనా ఉంటే అవి ఫ్యూచర్ అప్రోప్రియేషన్ కోసం దాచుకుంటాం. ఓకేనా? దీన్ని టోటల్ డి కింద చూపించాలి. మనకి రెవెన్యూ అకౌంట్ ఫామ్లో మొత్తం ఎన్ని వచ్చాయి కాలమ్స్? ప్రీమియం అర్న్డ్ అని చెప్పి ఫస్ట్. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్లో 4 కేటగిరీస్ వస్తాయి. నెక్స్ట్ అదర్ ఇన్కమ్ అని చెప్పి ఇంకో కేటగిరీ వస్తుంది. మొత్తం 3 వస్తుంది షెడ్యూల్ 1లో. దానికి టోటల్ ఏ అని పెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ షెడ్యూల్ 2లో కమిషన్ తీసుకుంటాం. కమిషన్లో మనకి ఏమొస్తాయంటే ఏవైనా ఇన్సూరెన్స్ సంబంధించి ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఏవైనా అరైజ్ అయితే మనం షెడ్యూల్ 2లో తీసుకుంటాము. నెక్స్ట్ బిజినెస్ సంబంధించి డౌట్ఫుల్ డెట్స్ కానీ, బ్యాడ్ డెట్స్ కానీ,
ట్యాక్స్కి ప్రొవిజన్ క్రియేట్ చేస్తే అది, లేకపోతే ట్యాక్స్ కాకుండా ఇంకేమైనా ప్రొవిజన్స్ అంటే లైక్ డిమైన్యూషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇంకా ఏవైనా అదర్స్ ఏవైనా ఉంటే అవి మనం షెడ్యూల్ 4లో స్పెసిఫై చేస్తాం. అవి బిజినెస్లో స్పెసిఫై చేస్తాం, అవి షెడ్యూల్ 3లోకి వస్తాయి. బెనిఫిట్స్ ఏవైనా వస్తే దాన్ని షెడ్యూల్ 4లోకి తీసుకుంటాం అన్నమాట. బెనిఫిట్స్ పెయిడ్లో ఇంటరమ్ బోనసెస్ అని చెప్పి మనకి ఏలోంచి ఏ నుంచి బి తీసి బి నుంచి సి తీసేస్తే మనకి డెఫిషిట్ వస్తుందన్నమాట. ఆ డెఫిషిట్ కానీ సర్ప్లస్ కానీ ఏమైనా ఉంటే అవి అప్రోప్రియేషన్ షేర్ హోల్డర్స్కి, రిజర్వ్స్కి, ఫండ్స్ అప్రోప్రియేషన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తో చూస్తామన్నమాట. సో ఇది క్లియర్గా ఇంకా అర్థం అవ్వాలంటే మనం వీ హ్యావ్ టు డీల్ విత్ ఇంకా క్లియర్ స్పెసిఫికేషన్ రావాలంటే మనం ప్రాబ్లం డీల్ చేస్తే మనకి క్లియర్ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి అన్నమాట. దీన్ని బట్టి మనం ఒక ప్రాబ్లం చూద్దాం రెవెన్యూ అకౌంట్ బేసిస్ మీద. సో వీల్ గెట్ క్లారిటీ. సో దిస్ ఈజ్ అబౌట్ ఫామ్ ఏ రెవెన్యూ అకౌంట్కి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే ఫామ్ ఏ పిఎన్ఎల్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించి. నెక్స్ట్ది ఏంటంటే ఫామ్ ఏ బ్యాలెన్స్ షీట్. చూడండి ఇక్కడ మనం క్లియర్గా స్పెసిఫై చేశాడు అన్నీ కూడా. బిఎస్ అంటే బ్యాలెన్స్ షీట్, అన్నీ ఫామ్ ఏసే. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క షార్ట్ కట్ యూజ్ చేస్తాం కదా. సో ఫామ్ పిఎన్ఎల్ అకౌంట్ ఫామ్ ఏ పిఎల్, దీనికి ఫామ్ ఏ ఆర్ఏ సో అని హెడ్స్ ఇచ్చుకున్నాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2020 అని చూసుకున్నాం కదా. దీనికి సంబంధించిన ప్రాబ్లం చూద్దాం.